కమ్యూనిస్టుల ప్రస్తావన లేకుండా చరిత్రను అణచివేయాలని చూస్తే కమ్యూనిస్టుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని తెలంగాణ రాష్ట్రంలోని అనేక పార్టీలు వచ్చి వెళ్లిపోయాయి కానీ కమ్యూనిస్టు పార్టీ ఇంకా 100 ఏళ్లైనా ఉంటుందంటూ కొత్తగూడ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు సిపిఐ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం వచ్చిందంటూ తెలిపారు. 4,500 మంది కమ్యూనిస్టులు చనిపోతే తెలంగాణ ఉద్యమానికి నాంది పడిందంటూ తెలిపారు. గతాన్ని మర్చిపోయి తెలంగాణ విలీనాన్ని మర్చిపోయారు పాలకులు. గత పాలకుల సమైక్య దినం ఇప్పటి అధికార పార్టీ ప్రజాపాలన ఎవరి కోసమో తెలపాలి. అధికారం ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు, కానీ పదవులు ఉన్నంత కాలమే మీ పార్టీలు ఉంటాయి. డిసెంబర్ 26 నాటికి మా పార్టీకి 100 ఏళ్లు నిండుతాయి. ఇంకా మరొక 100 ఏళ్లైనా మా పార్టీ ఇలాగే ఉంటుంది. అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ ఎల్లకాలం ప్రజల మనసుల్లో ఉంటుందని వారు తెలిపారు. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు అందరూ పోటీలు పడుతున్నారు. ఇవాళ నిన్న మొన్నటి వరకు మన కేసీఆర్ గారు మీ ముఖ్యమంత్రి గారు ఆయన సమైక్యతా దినం పేరుతో నడిపాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దినం పేరుతో జరుపుతున్నారు. ప్రజాపాలన అంటే ఏంటి, సమైక్యతా దినం అంటే ఏంటి మాకు అర్థం కాదు. ఇది సమైక్యతా దినం, ప్రజాపాలన దినం, ఈ పేర్లు ఎప్పుడు రోజు మనం విలీనం పేరు ఎందుకు చెప్పట్లేదని మేము అడుగుతున్నాం. దాని అంతర్గత వచ్చిందా తెలంగాణ? దాని అంతర్గత విలీనం జరిగిందా అని మేము అడుగుతున్నాం. 4,500 మంది కమ్యూనిస్టులు మరణించారా లేదా, చరిత్ర ఉందా లేదా అని అడుగుతున్నాం. చరిత్రను ఎందుకు మర్చిపోతున్నారు? చరిత్రను గుర్తు చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు? కమ్యూనిస్ట్ పార్టీ పేరు చెప్పాలంటే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మీరు అంటే మీరు ఇవాళ పేరు పెట్టే చాకలి ఐలమ్మ ఎవరు? ఆమె కమ్యూనిస్ట్ బిడ్డ. దొడ్డి కొమరయ్య ఎవరు? కమ్యూనిస్ట్ బిడ్డ. మగ్దుం మొహిద్దీన్ ఎవరు? అక్కడ మన హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి అమరుడు బొమ్మ ఉంది, మగ్దుం మొహిద్దీన్. ఎవరైనా కమ్యూనిస్ట్ బిడ్డ. మొన్న చనిపోయిన గద్దర్ ఎవరు? కమ్యూనిస్టులే. మీరు ఎవరైనా తీసుకోండి, ఈ పోరాటాలు చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆ రోజుల్లో కమ్యూనిస్టులే. కమ్యూనిస్టులని మీరు ప్రస్తావన చేయకుండా చరిత్రలో అడచాలనుకుంటే మళ్ళా ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది కమ్యూనిస్ట్ చరిత్ర. తాత్కాలికంగానే మీ విజయాలు ఎవరి అయినా కానీ, మీ పాలక పార్టీ ఇవాళ ఒకళ్ళు ఉంటారు, రేపు ఒకళ్ళు ఉంటారు. ఇవాళ అధికారంలో ఉండేవాడు అది నేను శాశ్వతం అనుకుంటాడు. అధికారం దిగిపోయిన తర్వాత నీ పార్టీకి దిక్కు ఉండదు. ఇవాళ కేసీఆర్ గారి పార్టీ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మేము ఉంటాం, కమ్యూనిస్ట్ పార్టీ ఉంటాం. 100 ఏళ్ళు రేపు మన డిసెంబర్ 26కి 100వ ఏటలో ప్రవేశిస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ మేము ఉంటాం 100 ఏళ్ళు. ఎందుకు ఉంటామంటే పేద ప్రజల కోసం ఉన్న పార్టీ మేము. అదే పద్ధతిలో పేద ప్రజలు గొంతు వినిపించేది ఎవరై అంటే కమ్యూనిస్టులే. దురదృష్టం ఏంటంటే ఈ డబ్బు రాజకీయాలు వీటి వల్ల తాత్కాలికంగా మేము వెనకబడవచ్చు, అధికారంలో రాకపోవచ్చు, ఎమ్మెల్యేలు గెలవలేకపోవచ్చు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నా లేకపోయినా 100 ఏళ్ళ నుంచి మేము ఉంటున్నాం. చాలా పార్టీలు వచ్చిన అధికారం ఉన్నా లేకపోయినా సరే ఇప్పుడు 100 ఏళ్ళు అయింది. ఎన్ని 100 ఏళ్ళైనా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే అని తెలియజేస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్ది కేసీఆర్ గారు, హరీష్ గారు చాలా మాటలు చెప్పారు. మల్లన్న సాగర్ నుంచి చాలామంది వచ్చారు. వాళ్ళు అన్యాయం అయిపోయారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ళు లేవు, ఉన్న భూములు పోయినాయి, వాళ్ళకి అదనపు సౌకర్యాలు లేవు, ఉన్న శ్మశాన వాటికి లేవు, నానా ఇబ్బందులు పడతా వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఇక్కడికి మరి దానికి సమాధానం ఏం చెప్తారండి? ఆయన కేసీఆర్ గారు ఎదురు చెప్పడం, మరి చెప్పేటువంటి హరీష్ రావుని చెప్పమను ఏం చెప్తారు? ఇదేనా మీరు చేసిన పరిపాలన? మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వంతో కూడా మేము దెబ్బలాడతాం. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా మాట్లాడతాం. మల్లన్న సాగర్ సంబంధించి ఆ సమస్యలు పరిష్కారం చేయమని మేము కోరుతాం. తద్వారా ప్రజల గొంతుకులాగా కమ్యూనిస్ట్ పార్టీ మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ